హాయ్ హలో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. అది మీ బ్లెస్సింగ్స్ వల్లే. ఇలానే మా ఫ్యామిలీని సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు సింపుల్గా కుష్కా ఎలా చేసుకోవాలో అంటే ఏమి పెరుగు పెద్దగా ఏమి ఇంగ్రీడియంట్స్ ఏమి అవసరం లేదు. నేను ఇందులో వచ్చి ఆయిల్లోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ అండ్ స్టార్ పువ్వు, జీలకర్ర కొద్దిగా, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 1.5 చిన్న స్పూన్ కాబట్టి నేను 1.5 వేసాను. 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అది బాగా అంటే పచ్చివాసన వెళ్ళిపోవాలన్నమాట అల్లం పేస్ట్కి. ఇప్పుడు నేను టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నా. నేనైతే 4 టమాటోస్ కట్ చేసుకున్నాను, పెద్ద పెద్దవి. ఎందుకంటే కుష్కాకి కొంచెం కలర్కి అవుతుంది, టేస్ట్కి కూడా టమాటోస్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక స్పూను సాల్ట్, చిన్న స్పూన్ కాబట్టి నేను 1.5 వేసాను. నేను 1.5 గ్లాస్ వేసానండి బియ్యము, సో అందుకోసం. సో ధనియాల పొడి 1 స్పూను, మిరప్పొడి 1 స్పూను, చిన్న స్పూన్ అంతే మిరప్పొడి వేసేసుకొని కొద్దిగా కలర్ కోసం నేను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం రెడ్డిష్ కలర్ ఉంటే బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో. లేదంటే టర్మరిక్ కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. సో లాస్ట్లో గరం మసాలా 1/2 స్పూన్ వేసాను. అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం నిమ్మపండు హాఫ్ అయితే సరిపోతుంది. అందులో జ్యూస్ లేకపోవడంతో నేను ఒక ఫుల్ లెమన్ అయితే వేసాను. సో కొంచెం మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత అవి టమాటోస్ అన్నీ గుజ్జుగా అయిపోవాలన్నమాట, అంతవరకు వేయించుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి బియ్యం యాడ్ చేసేసుకోవాలి. ముందుగా ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యం. అయితే నేనైతే బాస్మతి రైస్ 1 గ్లాసు అండ్ 1/2 మామూలు నార్మల్ రైస్ వేసాను. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవడం నార్మల్గా. ఇందులో నెయ్యి లేదా డాల్డా, నేనైతే నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి వేసుకోవచ్చు లేదా డాల్డా కొంతమంది యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం సాల్ట్ చెక్ చేసుకున్నాను, కొంచెం తక్కువ అనిపించింది, నేను మళ్ళీ యాడ్ చేశాను. సో బాగా నెయ్యి వేసేసి మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే చాలు. టేస్టీ అయిన కుష్కా అయితే రెడీ అయిపోతుంది. సో ఇందులో కొంతమంది పెరుగు యాడ్ చేస్తారని నేను ఇందులో పెరుగు యాడ్ చేయలేదు, ఓన్లీ లెమన్ మాత్రమే. 2 విజిల్స్ చాలు. సో చాలా టేస్టీగా ఉండింది, సూపర్. అసలు స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా మంది. చూసారా, చూడండి కానీ నాకైతే నోరిపోతుంది. సో ఇప్పుడు ఈ ప్లేస్లో మనము చికెన్ యాడ్ చేసుకున్నా కూడా చాలు. ఇందులో టమాటాస్ వేసిన తర్వాత చికెన్ యాడ్ చేసుకున్నా కూడా చాలా టేస్ట్ వస్తుందండి. అప్పుడు మిక్స్డ్ చికెన్ బిర్యానీ అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఇన్స్టా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.